ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి ట్రై మెథడ్స్లోని బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాము. బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు. గమ్యం. ఇందులో ముఖ్యమైన అంశాలు గమ్యం, ఉద్దేశాలు, లక్ష్యం. మొదటగా గమ్యం. అంతిమ ప్రయోజనం కోసం రూపొందించిన సుదీర్ఘమైన చేరుకోవాల్సిన స్థానం. ఎగ్జాంపుల్: ఒక 10వ తరగతి విద్యార్థి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలనుకోవడం. సెకండ్ ఎగ్జాంపుల్: ఒక హీరో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు కావాలనుకోవడం. థర్డ్ ఎగ్జాంపుల్: రాజకీయ నాయకుడు జాతీయ స్థాయిలో ఉత్తమ నాయకుడు కావాలనుకోవడం. ఫోర్త్: హిందుత్వంలో మోక్షత్వాన్ని తీసుకురావటం. ఫిఫ్త్: ఒక విద్యార్థి రాష్ట్రపతి కావాలనుకోవడం. సిక్స్: భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా చేయాలనుకోవడం. ఇవన్నీ కూడా గమ్యానికి సంబంధించిన ఉదాహరణలు. రెండవది ఉద్దేశం. గమ్యం కంటే చిన్నదిగా ఉంటూ సుదీర్ఘమైన స్థానాన్ని ఉద్దేశం అంటారు. ఎగ్జాంపుల్: ఒక విద్యార్థి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలనుకోవడం. ఒక పౌరుడు గవర్నర్ కావాలనుకోవడం. ఒక విద్యార్థి ఐఏఎస్ కావాలనుకోవడం. ఒక విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలనుకోవడం. ఒక వ్యక్తి రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పేరు సాధించాలనుకోవడం. విజ్ఞాన శాస్త్రంలో రామన్ మెగసెసే అవార్డు సాధించాలనుకోవడం. ఒక పౌరుడు గవర్నర్ కావాలనుకోవడం. విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వం పెంపొందించడం. ఇవన్నీ కూడా ఉద్దేశానికి సంబంధించిన ఉదాహరణలు. మూడవది లక్ష్యం. స్వల్పకాలంలో సాధించబడేదే లక్ష్యం అంటారు. ఎగ్జాంపుల్: టెట్ పాస్ కావాలనుకోవడం. టీచర్ పోస్ట్ సాధించడం. తరగతి గదిలో జ్ఞానం పెంపొందించడం. ఇంటర్ చదివే విద్యార్థి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సాధించడం. డిఎస్సి కోచింగ్ సాధించడం. విద్యార్థికి నేలలు అనే పాఠంపై అవగాహన కలిగించడం. ఇవన్నీ కూడా లక్ష్యానికి సంబంధించిన ఉదాహరణలు. గమ్యం నుంచి ఉద్దేశం, ఉద్దేశం నుంచి లక్ష్యం ఏర్పడతాయి. నోట్: సాంఘిక శాస్త్రంలో ఉద్దేశం ఉన్నతమైనది, ఉద్దేశం కంటే గమ్యం చిన్నదిగా ఉంటుంది. అంటే ఆశయం నుంచి గమ్యం, గమ్యం నుంచి లక్ష్యం ఏర్పడుతుంది. ఎందులో అంటే సాంఘిక శాస్త్రంలో ఆశయం నుంచి గమ్యం, గమ్యం నుంచి లక్ష్యం ఏర్పడుతుంది. ఉద్దేశాలకు లక్ష్యాలకు గల తేడాలు. ఉద్దేశాలు, లక్ష్యాలు. ఉద్దేశాలు సుదీర్ఘమైనవి, లక్ష్యాలు సంక్షిప్తమైనవి. ఉద్దేశాలకు టైం ఎక్కువగా పడుతుంది, లక్ష్యాలకు టైం తక్కువగా పడుతుంది. ఉద్దేశాలను ఖచ్చితంగా సాధించలేం, లక్ష్యాలను ఖచ్చితంగా సాధించవచ్చు. ఉద్దేశాలు పాఠశాల పరిధికి దాటినవి, లక్ష్యాలు పాఠశాల పరిధికి సంబంధించినవి. ఉద్దేశాలు విద్యావేత్తలు, రాజకీయవేత్తలు రూపొందించేవి, లక్ష్యాలు టీచర్లు రూపొందిస్తారు. ప్రవర్తన. విద్యార్థి ప్రవర్తనను మొదటిసారిగా వర్గీకరించినది బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. 1948లో అమెరికాలోని బోస్టన్ నగర సమావేశంలో విద్యార్థి ప్రవర్తనను 3 రకాలుగా విభజించారు. 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం. దీనిని బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ 1956లో రూపొందించారు. సరళం నుండి సంక్లిష్టం అనే భావన కలిగి ఉంటుంది. జ్ఞానాత్మక రంగం అనేది జ్ఞానం, ఆలోచన, మేధస్సుకి సంబంధించినది. జ్ఞానాత్మక రంగంలో 6 ఉప అంశాలు లేదా లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నంబర్ 1 జ్ఞానము. విద్యార్థి పాఠ్యాంశంలోని పదాలను, సూత్రాలను, నిర్వచనాలు, వ్యక్తులు, తేదీలు ఎక్సెట్రా యథాతథంగా గుర్తించడం లేదా గుర్తుకు తెచ్చుకోవడాన్ని జ్ఞానం అంటారు.
ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి క్లాస్ రూమ్లో గాంధీ అహింసా మార్గాన్ని గూర్చి తెలుసుకోవడం. జ్ఞానం యొక్క స్పష్టీకరణలు రెండు. అవి గుర్తించడం రికగ్నైజ్, గుర్తుకు తెచ్చుకోవడం లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడం రీకాల్ అంటారు. గుర్తించడం బహుళైచ్ఛిక ప్రశ్నలను ఈ స్పష్టీకరణను పరీక్షించడానికి ఉపయోగిస్తారు. జ్ఞానము గుర్తించండి జ్ఞానాత్మక రంగం. ఎగ్జాంపుల్, మానవుని మెదడు బరువు 1350 kg, 1350 టన్నులు, 1350 మిల్లీగ్రాములు, 1350 గ్రాములు. సరైన సమాధానం డి. ఈ విధంగా గుర్తించే ప్రశ్నలను బహుళైచ్ఛిక ప్రశ్నలను గుర్తించడం అనే స్పష్టీకరణకు చెందుతాయి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848 అడుగులు, 8848 మీటర్లు, 8848 సెంటీమీటర్లు. రెండవ స్పష్టీకరణ గుర్తుకు తెచ్చుకోవడం. ఈ స్పష్టీకరణను పరీక్షించడానికి ఖాళీలను, అతి స్వల్ప ప్రశ్నలను ఉపయోగిస్తారు. త్రిభుజ వైశాల్యం 12 x b x h అనే ప్రశ్న ఏ స్పష్టీకరణ అంటే గుర్తుకు తెచ్చుకోవడం. కోడి శాస్త్రీయ నామం గ్యాలస్, ఇది కూడా గుర్తుకు తెచ్చుకోవడం అనే స్పష్టీకరణ. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్, ఇది కూడా గుర్తుకు తెచ్చుకోవడం అనే స్పష్టీకరణకు చెందుతుంది. రెండవ లక్ష్యం అవగాహన. విద్యార్థి ఏదైనా అంశంపై తన సొంత అభిప్రాయాన్ని తెలియజేయడాన్ని అవగాహన అంటారు. ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి క్లాస్ రూమ్లో గాంధీ అహింసా మార్గాన్ని గూర్చి వివరించడం. అవగాహన యొక్క స్పష్టీకరణలు. సంబంధాలను గుర్తిస్తాడు రిలేషన్షిప్, వివరిస్తాడు ఎక్స్ప్లెయిన్, భేదాలను తెలుపుతాడు డిఫరెన్సెస్, అనువాదించడం ట్రాన్స్లేట్స్, ఉదాహరణలిచ్చుట ఎగ్జాంపుల్స్, పోల్చుట కంపారిజన్, వర్గీకరించుట క్లాసిఫికేషన్. తప్పు ఒప్పులను గుర్తిస్తాడు ఐడెంటిఫై రైట్ ఆర్ రాంగ్, వర్ణిస్తాడు డిస్క్రైబ్స్, విచక్షణ చేస్తాడు డిస్క్రిమినేషన్, ప్రతిక్షేపిస్తాడు సబ్స్టిట్యూట్స్, వ్యాఖ్యానిస్తాడు కామెంట్, ఫలితాలను సరిచూస్తాడు వెరిఫికేషన్, అంచనా వేస్తాడు ఎస్టిమేషన్, సరిచూస్తాడు లేదా రుజువు చేస్తాడు. భౌతిక రాశులకు ప్రమాణాలను తెలుపుతాడు. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలోని బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించినవి. పరికరాలు, రసాయనాలు ప్రయోగం చేసేటప్పుడు ఎన్నుకుంటాడు. అవగాహన యొక్క స్పష్టీకరణలకు గుర్తుపెట్టుకోవడానికి కోడ్ రెడ్ టెక్ CID DSEVE. ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ఆ పదాలన్నిటినీ కూడా ఒక కోడ్గా రూపొందించడం జరిగింది. వినియోగం. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను అవగాహన చేసుకొని నిజ జీవితంలో ఉపయోగించడం. ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి క్లాస్ రూమ్లో విన్న గాంధీ అహింసా మార్గాన్ని నిజ జీవితంలో పాటించడాన్ని వినియోగం అనవచ్చు. వినియోగం యొక్క స్పష్టీకరణలు. విశ్లేషిస్తాడు అనలైజ్, నూతన ఉదాహరణలిస్తాడు న్యూ ఎగ్జాంపుల్స్. దత్తాంశం సరైనదో కాదో తెలుపుట జడ్జ్మెంట్, సంబంధాలను ఏర్పరచడం ఎస్టాబ్లిష్ రిలేషన్స్, ఊహించడం ఎక్స్పెక్టేషన్, ఉపయోగాలు తెలపడం యూజెస్, సరైన పద్ధతిని ఎంపిక చేయడం సెలెక్ట్ గుడ్ మెథడ్, సాధారణీకరణం జనరలైజేషన్, కారణాలు తెలుపుతాడు గివ్ రీజన్స్, దత్తాంశం సారాంశం కనుగొంటాడు. సమస్యను పరిష్కరించడంలో ఇచ్చిన దత్తాంశం సరిపోతుందో లేదో తెలియజేస్తాడు. నూతన దత్తాంశ ప్రతిపాదన, కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరుస్తారు. దత్తాంశాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రాగుక్తీకరిస్తాడు. నూతన పరికల్పన రూపొందిస్తాడు. పరికల్పనను ధృవీకరిస్తాడు. ఇవన్నీ కూడా వినియోగం యొక్క స్పష్టీకరణలు. అవగాహనకు వినియోగానికి స్వల్ప తేడాలు. అవగాహన, వినియోగం. వివరిస్తాడు
విశ్లేషిస్తాడు, ఉదాహరణలు చెబుతాడు, నూతన ఉదాహరణలు ఇస్తాడు, సంబంధాలను గుర్తిస్తాడు, సంబంధాలను ఏర్పరుస్తాడు, ఫలితాలను అంచనా వేస్తాడు, ఫలితాలు ఊహిస్తాడు, అవగాహనకు సంబంధించి కారణాలు తెలుపుతాడు అనేది మ్యాథ్స్లో ఉంది. వినియోగంకి సంబంధించి కారణాలు తెలుపుతారు అని చెప్పేసి సైన్స్ సోషల్లో ఇచ్చారు. సరైన సూత్రాన్ని సూచిస్తాడు, సూత్రాన్ని సాధారణీకరిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానిస్తాడు, ఫలితం సరిచూస్తాడు, ఫలితాన్ని తెలుపుతాడు.